DJ4 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్న ఏపీ సీఎం. మునుగోడులో భారీ బహిరంగ సభకు ప్లాన్. కాంగ్రెస్ సభకు హాజరు కానున్న ప్రియాంక గాంధీ. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. షా పిలిపించి మాట్లాడడంపై సర్వత్రా ఆసక్తి. సినిమా రాజకీయ అంశాలపై జరిగిన చర్చ. కాణిపాకం శ్రీ వినాయక ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం. పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దంపతులు. నారా లోకేష్ పై మంత్రి అప్పలరాజు సీరియస్. ఆంధ్ర రాష్ట్రం మీ బాబు జాగీరాని లోకేష్ పై ఫైర్ అయిన సిద్రి. అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం. భారత్ కా తిరంగా కభీ జుఖేగా నహీ పుష్ప డైలాగ్ తో అదరగొట్టిన బన్నీ. తెలుగు యోధాస్ గెలుపు. అరంగేట్ర సీజన్లో తొలి జట్టుగా రికార్డు సాధించిన తెలుగు తేజాలు. బ్యాంక్స్ బేజారు. స్టాక్స్ భారీ పతనం. 60,000 దిగువకు చేరిన సెన్సెక్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధానితో భేటీలో సీఎం జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. కాగా ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు R&R ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, నిధుల విడుదల తదితర విషయాల గురించి మాట్లాడనున్నారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్లను కూడా సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ పీక్స్ చేరుకున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ పార్టీలు మునుగోడుకు క్యూ కడుతున్నాయి. మునుగోడులో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించగా కాంగ్రెస్ సైతం మునుగోడులో సభకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ తొలి వారంలో మునుగోడులో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. కాగా కాంగ్రెస్ మునుగోడు సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ విచ్చేస్తున్నారు. ఇక తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్లో కొంత జోష్ వస్తుందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీలో కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇక ఆదివారం జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచ్చేశారు. బీజేపీ సభలో అమిత్ షా కేసీఆర్ కుటుంబ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై కనుమరుగవుతుందని వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఈ భేటీ జరిగింది. ఎన్టీఆర్ అమిత్ షాకు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారి మధ్య త్రిబుల్ ఆర్ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాను షా వీక్షించారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ నటనను ఆయన ప్రశంసించినట్లు తెలిసిందే. ఈ భేటీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాత్రి 11:16 వరకు ఎన్టీఆర్ నోవాటెల్లోనే ఉన్నారు. కాగా షా, ఎన్టీఆర్ ఎందుకు కలిశారు? జూనియర్కు బీజేపీ అగ్రనేత పిలుపు దేనికి సంకేతం? త్రిబుల్ ఆర్ సినిమా విజయవంతమైనందుకు అభినందించడానికే ఆయన్ను ఆహ్వానించారా? లేక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా? టీడీపీ విషయంలో సానుకూలంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వటానికే ఎన్టీఆర్తో షా భేటీ అయ్యారా? వారిద్దరి భేటీలో అసలేం జరిగింది? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా దీనిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే వీరి సమావేశం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన త్రిబుల్ ఆర్ చిత్రంలో కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటనకు అమిత్ షా ముగ్ధుడయ్యారని, పైగా ఎన్టీఆర్ పాత్రకు ఆస్కార్ అవార్డు ప్రతిపాదన రావడంతో ఆయన్ను ఒకసారి కలవాలనుకున్నారని, అందుకే షా కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే సాధారణంగా చాలా హిట్ సినిమాలు వస్తుంటాయి. వాటిలో కథానాయకుల నటన నచ్చితే కలవటం పెద్ద విషయమేం కాదు. కేంద్ర మంత్రులను కలిసేందుకు పలువురు చిత్ర ప్రముఖులు ఢిల్లీ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అమిత్ షా హైదరాబాద్కు వచ్చి మరీ జూనియర్ను కలవటం చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాలు వివిధ విశ్లేషణలు చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా మరియు సెల్వమణి దంపతులు కాణిపాకంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం నందు మహాకుంభాభిషేకం మహోత్సవంలో ఆదివారం పాల్గొన్నారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి శ్రీమతి ఆర్కే రోజా దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించారు. మంత్రి రోజా సెల్వమణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రాల మధ్య వారిని ఆశీర్వదించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా మహాకుంభాభిషేకం జరిగింది. మహాకుంభాభిషేకంలో ఆలయ సంప్రోక్షణ చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శిలాఫలకంను ఆవిష్కరించారు. వేలూరు శ్రీపురం స్వర్ణ దేవాలయం వ్యవస్థాపకులు శక్తి నారాయణి అమ్మ స్వామివారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కె నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ పర్యావరణ విద్యుత్ శాస్త్ర సాంకేతిక శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన శాఖ మాత్యులు శ్రీమతి ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రారెడ్డి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, పూతలపట్టు, చిత్తూరు శాసనసభ్యులు ఎంఎస్ బాబు,
అరణి శ్రీనివాస్, నూతన ఆలయ నిర్మాణ దాతలు శ్రీమతి గాయత్రీదేవి, ఐకా రవి, శ్రీమతి జానకి, శ్రీ గుత్తికొండ శ్రీనివాస్, చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు తదితరులు వేద పండితులు పాల్గొన్నారు. అందుకే మన ధర్మంలో ఏ ఒక పూజ కానీ కార్యక్రమం కానీ విఘ్నేశ్వరుడు అనుగ్రహంతోనే మనం ఆరంభిస్తున్నాం. సో ఆ విధానంలో విఘ్నేశ్వరుడు ఎంతో దేవతలు ఉంటాయో ఆయననే ప్రధాన దేవత. అందుకే అతనికి ఘననాథుడు అని పేరు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని సృష్టికి అతననే మూలమైన ఆయన. సో అలా గణపతికి ఈరోజు కాణిపాకంలో స్వయంగా వెలిచుండే స్వామికి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి భక్తి గీతాల కార్యక్రమంలో ప్రముఖ సంగీతకారిణి మంగ్లీ ఆర్ సిద్ధి వినాయక స్వామి గీతాలను ఆలపించింది. కుర్రకారులను ఉర్రూతలూగించింది. భక్తి గీతాలను ఆలపించడంతో ఒక్కసారిగా వాతావరణమంతా ఆధ్యాత్మిక సంతరించుకుంది. అంతకు ముందు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు గావించి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా దర్శనం కూడా భగవంతుడి దయ వలన జరిగింది. అది కాకుండా తిరుమలలో గత 3 సంవత్సరాల నుంచి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను, రిఫార్మ్స్ అంటే ఏమిటి, పరిపాలన ఎలా చేయాలి అనేది మాత్రం మనకి కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఆ శ్రీవాణి దర్శనం ద్వారా బ్రోకర్స్ అందరిని అరికట్టారు. తర్వాత ఇక్కడికి తిరుమలకి రాకుండా ఉంటాను కొంతమంది బ్రోకర్స్ని తీశారండి, 1400 మందిని. అది కూడా చాలా గొప్ప నిర్ణయం. చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, ఈఓ గారికి కూడా నా అభినందనలు మరియు ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సృజనా చౌదరి, ప్రభుత్వ విప్ ఎం ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ కృష్ణ యాదవ్లు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సృజనా చౌదరి, కోవిడ్ విపత్తు సమయంలో సైతం టీటీడీ పరిపాలన నిర్వహణ నిజంగా అభినందించదగిందని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా టీటీడీకి అభినందనలు తెలిపారు సృజన. నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఈ కుంభాభిషేకంలో నేను, నాతో పాటు అందరూ సింగర్స్, మా సీనియర్ సింగర్స్ గోపిక పూర్ణిక గారు అండ్ పూర్ణిమ గారు అండ్ మల్లికార్జున అన్న అండ్ మా సీనియర్ సూపర్ సీనియర్ శ్రీకృష్ణ అన్న నిజంగా చాలా మంచి మనిషి. మన వసంత్ సార్ చెప్పినట్టు లెజెండరీసే, అందరూ పెద్దవాళ్ళే ఇక్కడ, అందరూ మంచి వాళ్ళే, మంచి గాయకులు, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ అట్లనే మంచి మ్యూజిషియన్స్. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో మీ ముందు నేను పాడడం చాలా సంతోషంగా ఉంది. 3.5 ఏళ్ళు ఇక్కడ ఉన్నా కానీ ఏ రోజు కూడా నేను కాణిపాకం రాలేదు. చిన్నప్పటి నుంచి వినడమే కానీ ఫస్ట్ టైం నేను వచ్చాను. నా జన్మ ధన్యమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ వినాయకుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్కి. థ్యాంక్స్ అలాట్. సో ఒకసారి మనం ఆంధ్ర రాష్ట్రం మీ బాబు జాగీరా అని తెదేపా నాయకుడు నారా లోకేష్ పై రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలో ఉన్ని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నీవెవరు, నీది ఏ నియోజకవర్గమని ప్రశ్నించారు. నీ తండ్రి కూడా ఓ మత్స్యకారుని చేతిలో ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. పలాసలో భూ ఆక్రమణల అంశమై వారి పార్టీ నాయకుడిని ఓదార్చేందుకు వస్తున్న లోకేష్ ముందుగా ఒకటి తెలుసుకోవాలని, ఇప్పుడు మాది అని జబ్బలు చరిచి చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకోలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమంగా ముఖ్యమంత్రి అయ్యారని దెప్పిబోడిచారు. జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్కు లేదని మండిపడ్డారు. అలాగే పలాసలో వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని ప్రస్తావిస్తూ తమ శ్రేణులు సంయమనం పాటించారని పోలీసులు అభినందించారు.
అలాగే ప్రతిసారి పశువు అని తనను ప్రతిపక్ష నాయకురాలు సంబోధించడం బాధపడుతున్నట్లు వెల్లడించారు. నన్ను మరి ఈ సందర్భంగా అనకూడదు, పశువు అని సంబోధిస్తూ ఉంటే నిజానికి నేను చాలా బాధపడ్డాను. సరే, అది ఆ అమ్మాయికి జ్ఞానం లేదు కదా, మనకి కూడా జ్ఞానం లేదా అని విడిచిపెట్టేస్తాం. ఏ దశలో కూడా మేము ఆవిడ వ్యాఖ్యలు కానీ ఆవిడ మాటలు కానీ ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. ఇలాంటి సందర్భంలో మరింత రెచ్చగొట్టి మా శ్రేణులు మరి ఏ రకమైనటువంటి నిర్ణయం అంటే అవసరమైతే ఈరోజు కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆవిడ ప్రవర్తన, ఆవిడ తీరు ఏదైతే పిచ్చెక్కి మాట్లాడుతూ ఉంటుందో ఆ పిచ్చితనాన్ని కుదర్చాల్సిందే, నిరసనగా ఒక ర్యాలీ చేయాల్సిందే అని మా శ్రేణులో ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం మనందరికీ తెలిసింది. పోలీసులు దాన్ని చాలా చక్కగా నివారించారు. మా కార్యకర్తలు కూడా వాస్తవానికి పోలీసులకి చాలా చక్కగా సహకరించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా మొత్తాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నా వరకు అయితే ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేనందుకు చాలా సంతోషపడ్డాను. ఇకపోతే ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం కూడా మనందరం చూస్తా ఉన్నాం. నేను ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, మీకెవరికైనా దమ్ముంటే చిట్కేసి అడుగుతా ఉన్నాను, వివరాలు ఇవ్వండి. మా ఈయనేమైనా భూ ఆక్రమణలు చేశాడా? ఇవ్వండి. మిమ్మల్ని తీసుకుని వెళ్ళి దగ్గరుండి. పెదకూరపాడు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక పిడుగురాళ్ల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దొడ్లేరు గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణుడికి ఉదయం పూట పూజలు, త్రైతారాధనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మను పల్లకి ఉత్సవంతో ఊరేగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ఈ సంవత్సరం ఆగస్టు 19 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం నందు చేసుకోవడానికి దైవానుకూలత నిర్ణయం జరిగింది. దొడ్లేరు గ్రామ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం తీర్థ ప్రసాదాలు, జ్ఞాన సత్సంగ కార్యక్రమం, కోలాటాలు, రకరకాల జ్ఞాన సంబంధమైన కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇంత గొప్ప వేడుక ఎప్పుడూ చేసుకోలేని గ్రామ ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భగవద్గీత 5150 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఏ భావంతో తెలిపాడో ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారాగా ఆ దేవుని భావం ఆ గ్రంథంలో చాలా సంపూర్ణంగా ఉంది. మన శరీర సాంఖ్యం గురించి, శరీరంలో జరిగే పాపపుణ్యాల గురించి, ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు, శరీర భాగాల్లో ఏ భాగం ఎవరు ఏ శక్తిని పనిచేస్తున్న సంగతి ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పిడుగురాల శాఖ వారు నిర్వహించారు. పిడుగురాల శాఖ వారు ఒంగోలు, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ జిల్లాల వారు భక్తులు జ్ఞానులు 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. గుడివాడ పట్టణ చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని చిరంజీవి జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘాల పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తోట సాయిను ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చిరంజీవి ఆకాంక్షలకు అనుగుణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, వైఎస్ఆర్సీపీ నాయకులు కొంకింతల ఆంజనేయ ప్రసాద్, పంచకర్ల వెంకట్, క్రేన్ బాబీ, పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. మాట్లాడు ఫస్ట్ ఎవరో వాళ్ళు మాట్లాడండి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతం నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారి చేతుల మీదుగా ఆయన జన్మదిన కేకుని వారి నివాసంలో కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి గారి ఫ్యాన్స్ మరియు అదేవిధంగా మా వైసీపీ నాయకులు చంటి గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చిరంజీవి గారు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆయన అందరివాడు. అదేవిధంగా అందరికీ కొవ్వూరులో పోలవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వాటర్ ట్యాంక్ వద్ద బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి చెట్టుకు గుద్దుకుంది. ఈ ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శంషాబాద్ ముచ్చింతల్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సిరీ హౌస్ ఆఫ్ వేగాస్ ఐస్ క్రీమ్ స్టాల్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిరస్వామి ప్రారంభించారు. ఏ కార్యక్రమంలో శ్రీ అహోబిలా జియర్ స్వామి మరియు సిరీ ఫుడ్స్ అధినేత శశి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు పోలవరం డ్యాంను త్వరగా పూర్తి చేయాలన్న హడావుడి పడుతున్నారే కానీ పోలవరం డ్యాం నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే గిరిజనులకు సరి అయిన విధంగా పునరావాస చర్యలు చేపట్టాలన్న కోరిక ప్రయత్నం లేకపోవడం శోచనీయమని గరికిముక్కు సుబ్బయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ ఎస్టీ హక్కుల వేదిక తెలిపారు. అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ రైట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఫోరం మాది. ప్రధానంగా ఏంటంటే వైసీపీ పాలన పూర్తిగా కూడా దళిత వ్యతిరేక పాలనగా కొనసాగుతూ ఉంది. ఎస్సీ కార్పొరేషన్కి నిధులు లేవు. ఎస్టీపీ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ నిధులు లేవు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు లేవు. ఎందుకు లేవు అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రధానంగా ఒక 40% నిధులు నేను ఇస్తాను, ఇక్కడ నేను గ్రౌండింగ్ చేస్తాను, వీళ్ళకి ఈ ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేస్తానని భరోసా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వగలిగితే సెంట్రల్ గవర్నమెంటు రిమైనింగ్ 60% బడ్జెట్ని రిలీజ్ చేస్తుంది. అది చేయట్లేదు. సింపుల్గా ఏంటంటే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అనే ముగ్గురిని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకి ఏదో నెలవారీ జీతాలు ఇచ్చి అసలుకి ఎస్సీ ఎస్టీలకి చేయాల్సిన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని చేయకుండా మొండి చేయి చూపిస్తూ ఉంది. దీని గురించి ఎవరు ఆ కార్పొరేషన్ చైర్మన్లు అన్న వాళ్ళు మాట్లాడేది లేదు. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ లోక్సభలో కానీ ఎటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వాన్ని చేయట్లేదు. ఇటువంటి బానిస మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రతినిధులుగా ఈ రోజున మాకు దాపురిస్తూ మాకు పూర్తి అన్యాయం చేస్తున్నారు. దీనికి మేము స్టేట్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 40% నిధులు రిలీజ్ చేస్తూ నేను గ్రౌండింగ్ చేస్తాను. నేను ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం, సాధికారత రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తున్నారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. అవనిగడ్డలో జిల్లా పరిషత్ స్త్రీ శిశు సంక్షేమ నిధులు 1,05,00,000తో నూతనంగా నిర్మించ తలపెట్టిన మహిళా సాధికారత దుకాణ సముదాయాలకు జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇస్తున్న ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిషత్ ద్వారా ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సముదాయంలోని అన్ని దుకాణాలు మహిళలకే అద్దెకు ఇచ్చారు.
ఆర్థికంగా స్థిరపడేందుకు దోహదపడతాయన్నారు. 15% స్త్రీ మరియు శిశు సంక్షేమ విభాగం నుంచి సుమారుగా 1,05,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు మహిళా సాధికారత భవనాల యొక్క నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మహిళల యొక్క సంక్షేమం సాధికారత అనేది మన ముఖ్యమంత్రి వర్యులు తన 2 కళ్ళుగా భావిస్తూ ఆయన ఏ విధంగా అయితే మహిళలను ఆర్థిక పదంలో ముందుకు నడిపించడానికి ఆయన వంతు ఆయన ఎలా కృషి చేస్తున్నారో అలాగే మేము కూడా జిల్లా పరిషత్ నుంచి ఈ స్త్రీ శిశు సంక్షేమం విభాగం నుంచి ఏర్పాటు చేసిన నిధుల నుంచి ఈ 1,05,00,000తో 12 షాపులను నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 12 షాపులని కూడా మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలకే వీటిని రెంట్స్కి ఇవ్వాలని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన అల్లు అర్జున్కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన భారీ పరేడ్కు ఆయన నాయకత్వం వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది. దీనికి గ్రాండ్ మార్షల్గా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ ఏ భారత్ కా తిరంగా హై కభీ జుకేగా నహి తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్తో ఉత్సాహపరిచాడు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. ఇక గ్రాండ్ మార్షల్గా వ్యవహరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అక్కడి మేయర్ అమమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఇండియా పరేడ్కి అల్లు అర్జున్ రావడంతో న్యూయార్క్ వీధులు కిక్కిరిసిపోయాయి. అసోసియేషన్ చైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రవాస భారతీయులు ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ట్రేడింగ్ను ఆరంభించాయి. అనంతరం మరింత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమై 59,021 వద్ద, నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 17,569 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2% కుప్పకూలింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.5%, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దివీస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ గెయినర్ హిందుస్థాన్ యూనిలీవర్, డాక్టర్ రెడ్డి స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. 11 పైసలు కోల్పోయి 79.86 వద్ద ట్రేడ్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్న ఏపీ సీఎం. మునుగోడులో భారీ బహిరంగ సభకు ప్లాన్. కాంగ్రెస్ సభకు హాజరు కానున్న ప్రియాంక గాంధీ. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ. షా పిలిపించి మాట్లాడడంపై సర్వత్రా ఆసక్తి. సినిమా రాజకీయ అంశాలపై జరిగిన చర్చ. కాణిపాకం శ్రీ వినాయక ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం. పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా సెల్వమణి దంపతులు. నారా లోకేష్ పై మంత్రి అప్పలరాజు సీరియస్. ఆంధ్ర రాష్ట్రం మీ బాబు జాగీరాని లోకేష్ పై ఫైర్ అయిన సిద్రి.
అల్లు అర్జున్కి అరుదైన గౌరవం. భారత్ కా తిరంగా కభీ జుఖేగా నహీ పుష్ప డైలాగ్తో అదరగొట్టిన బన్నీ. తెలుగు యోధాస్ గెలుపు. అరంగేట్ర సీజన్లో తొలి జట్టుగా రికార్డు సాధించిన తెలుగు తేజాలు. బ్యాంక్స్ బేజారు. స్టాక్స్ భారీ పతనం. 60,000 దిగువకు చేరిన సెన్సెక్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.